మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకున్నాము. ప్రేమ కలిగిన మా ప్రియపరలో తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా నేను ప్రీవియస్ దినాలంతట్లో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సెకండ్ డే రోజు కూడా మీరే సహాయం చేయండి. లెసన్ వెళ్తుండగా ప్రభా తండ్రి ఏ మాటలైతే ప్రభా పిల్లలకి అవసరమో దాన్ని మాకు అనుగ్రహించి మీరే నిజమైన దేవుడుగా లోకరక్షకుడిగా ప్రభా రుజువుపరచుకోనండి. మీరే మహిమ పొందండి. మరి పిల్లలకి ప్రభా మీ చిన్ననాటి నుండి తండ్రి మిమ్మల్ని స్వంత రక్షకునిగా తగిన సమయం అందు అంగీకరించడానికి ఎలాంటి మాటలు అయితే అవసరమో ప్రభా వాటిని నా నోటి నుంచి మీరైతే మీ చేతిలో బాటగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయని పిల్లలందరూ కూడా ఎలాంటి అల్లరి లేకుండా మేము మా దేవుని మందిరంలో ఉన్నామనే భయభక్తులతో శ్రద్ధతో యథార్థంగా ప్రభా మీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయమని కూడా కోరుతున్నాను. వినడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ప్రభా వారి జీవితాల్లో పొందుకోవడానికి సహాయం చేయండి. విన్న తర్వాత వీళ్ళు విడిచిపెట్టకుండా ఆ ప్రకారం జీవించడానికి ప్రభా ప్రతి బిడ్డకు సహాయం చేయమని కోరుతుంటున్నాను. విన్న వాక్యానుసారమైన జీవితంగా ప్రభా ప్రతి ఒక్కరూ తన తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళడానికి సహాయం చేయమని కూడా కోరుతూ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని అంతటిని మీ హస్తగతం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఏంటి మీ ఫ్రెండ్స్ కొంతమంది మిస్ అయ్యారా? వచ్చారా నిన్న వచ్చిన వాళ్ళంతా? ఇంకా కొంతమంది మరి యాబ్సెంటా? వచ్చేసారా అందరూ? సరే, అయితే మీరు ఫస్ట్ లెసన్ ఏం విన్నారు? మోషే గురించి అని నాకు తెలుసు. ఫస్ట్ లెసన్ ఏంటి? మోషే బర్త్ కదా, మోషే జననం. సెకండ్ లెసన్ మోషేను దేవుడు పరిచర్యకు పిలుచుకోవడం. తర్వాత ఇప్పుడు థర్డ్ లెసన్ మనం చూద్దాము. ఒక్క నిమిషం వస్తుంది. మనీ అంట, మనీ ఇచ్చారంట చిట్టిబాబు గారు చేకూర్చు. సరే, అందరూ వినాలి శ్రద్ధగా. తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను, సరేనా? ఎవరు ఆన్సర్స్ చెప్తారు? లెసన్ కొంచెం కూడా మిస్ అవ్వకోకుండా విన్న వాళ్ళు చూద్దాం. ఈరోజు గర్ల్స్ విన్ అవుతారా, బాయ్స్ విన్ అవుతారా? సరేనా? ఓకే అని ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఆన్సర్స్ చెప్పాలి మరి. సరే, ఈ రోజు మన లెసన్ పేరు ఏంటంటే పస్కా. చెప్పండి అందరూ. చూడండి, మనం మోషే జీవితం మొత్తము మీ జూనియర్స్ కి లెసన్ మోషే లైఫ్ మొత్తం ఉంటది. అందులో మనం మోషే పుట్టినప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నాం. చివరి వరకు వినండి. ప్రతిరోజు ఒక్కొక్క టీచర్ వచ్చి లెసన్ చెప్తారు కదా, ఎవరు ఏది లెసన్ స్టార్ట్ చేస్తున్నారో. మనము నిర్గమకాండం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసాం కదా జూనియర్స్ కి లెసన్, అంతేనా? మోషే పుట్టుక నుంచి విన్నారా మీరంతా? విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నిన్న 2 లెసన్స్ కి వచ్చారా? ఫస్ట్ సెకండ్ లెసన్ కి విన్నారా? సరే, విన్నారా లేదా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి మరి మీరు. ఓకేనా? మోషే వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి? తండ్రి పేరేంటి? వెరీ గుడ్. తల్లి పేరు? వాళ్ళిద్దరికి ఎంతమంది సంతానం? ఇద్దరా? ముగ్గురు. ఎవరెవరు చెప్తారా? మిరియాము, అహరోను, బాగానే విన్నారు, పర్వాలేదు. సరే, ఈరోజు మనం మన థర్డ్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు థర్డ్ లెసన్ ఏమని చెప్పాను? పస్కా. ఫస్ట్ లెసన్ చెప్పినప్పుడు మీకు ఇచ్చిన మెమరీ వర్స్ ఏంటిది చెప్తారా? రెఫరెన్స్ చెప్పారు, వాక్యం చెప్పండి. వేసారా మరి? వేసేసారా? సరే, సెకండ్ లెసన్ మొదటి తెస్సలోనికీయులు 5:24. చెప్పండి, ఏంటి వాక్యం? చెప్పండి. ఏంటి నాకు అర్థం కాలేదు. గనుక
ఓకే, మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు? మనము నమ్మదగని వారమైనా కూడా నిజంగా దేవుడే నమ్మదగిన వాడు కదా. సరే, ఈ రోజు ఫస్ట్ లెసన్ వింటాం, తర్వాత మెమరీ వర్స్ చెప్తాను. మన లెసన్ ఈ రోజు ఏంటంటే పస్కా. నిన్న మీరు ఎంతవరకు స్టాప్ చేశారు లెసన్? ఎక్కడి వరకు జరిగింది? కలుసుకోవడం వరకు అయిందా? సరే, అట్లాగా ఇప్పుడు చూడండి, అంతేనా? అర్థం కాదు, అంతవరకు అయిందా? సరే చూడండి, ఇంకొంచెం ముందు ఇంట్రొడక్షన్ కొద్దిగా చెప్తాను. అయితే మనకి ఇశ్రాయేలు చరిత్ర ఎవరి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ వ్యక్తి? ఓకే, వెరీ గుడ్, అబ్రహాం కదా. అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, విగ్రహారాధికులుగా వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు. ఏమని? నీవు లేచి నీ ఇంటి నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ దేశం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? కనానికి. నేను చూపించే, ఫస్ట్ దేవుడు చెప్పడు, నేను చూపించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్తాడు. తర్వాత అబ్రహాం అలాగనే చెప్పినట్లే చేస్తాడు. అలా విధేయత చూపించాలి మనం కూడా మన జీవితంలో. తర్వాత అక్కడ యాకోబు సమయంలో యోసేపు, అప్పటికే తన అన్నలందరూ యోసేపుని అమ్మేసి ఎక్కడ పంపించేశారు? ఐగుప్తు దేశానికి పంపించేశారు. అయితే ఆ తర్వాత యాకోబు తర్వాత వాళ్ళ కుమారులు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కనాన్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తు దేశానికి వెళ్తారు. వెళ్ళిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండిపోతారు? కరువు కోసం అని వెళ్ళిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండిపోతారు? 430 years. అన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉండిపోతారు. యోసేపు ఉన్నన్ని రోజులు వాళ్ళు చాలా మంచిగానే ఉన్నారు. తర్వాత యోసేపు తెలియని కొత్త రాజు ఫరో వస్తాడు కదా ఐగుప్తీయులకి. ఆ రాజు వచ్చినప్పుడు ఆయనకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇశ్రాయేలు ఏంటి, వీళ్ళ దేశం కాని దేశానికి వచ్చి మన దేశంలో ఉండి వీళ్ళు ఇంత ఎక్కువ విస్తారంగా ప్రబలిపోతున్నారు, వీళ్ళు ఇలాగే ఊరికే వదిలేస్తే ఏమవుతారు? మన మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, లేకపోతే మన మీదకి ఎప్పుడైనా శత్రు సైన్యం యుద్ధానికి వస్తారు కదా, వాళ్ళతో కలిసి మనతో పాటు యుద్ధం చేసేసి వాళ్ళు మనల్ని ఎదిరించవచ్చు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి, ఇశ్రాయేలీలకి సమస్యలన్నీ కూడా. ఇంకా వాళ్ళని ఎలాగైనా సరే అట్లాగా అంటారు ఎక్కువ జనం అయిపోకుండా స్టాప్ చేయాలని చెప్పి చాలా ఆజ్ఞలు తీసుకొని వస్తాడు ఫరో రాజు. మొట్టమొదట ఏం చేస్తాడు? పుట్టిన పిల్లల్ని మగ పిల్లవాడైతే చంపేయమని మంత్రసానులకు చెప్తాడు. ఆ మంత్రసానులు మాత్రం దేవుడికి భయపడి కొంచెం అలా విడిచిపెట్టేస్తారు. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదని నెక్స్ట్ ఇంకొక ఆజ్ఞ తీసుకొస్తాడు. ఏంటి? ఇంకా నదిలో పారవేయండి. అప్పటి నుంచి మన మోషే స్టోరీ మనకి స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు 3 నెలలు వాళ్ళ అమ్మ నాన్న మోషేని దాచిపెడతారు. తర్వాత ఫరో ఇంట్లోనే ఫరో కుమార్తెకు దొరకడం వల్ల ఫరో కుమారుడిగా మోషే పెరుగుతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొట్టుకుంటున్నప్పుడు మోషే చూసి హెబ్రీయుడికి అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి ఐగుప్తీని కొట్టేసి ఏం చేస్తాడు? ఇసుకలో చంపి పాతి పెట్టేస్తాడు. సెకండ్ డే ఇంకొక రోజు ఏమైందంటే, ఇప్పుడు ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటున్నారు. అప్పుడు అన్యాయం చేసిన వాడిని చూసి మోషే ఎందుకు ఇలా తప్పు చేస్తున్నావు అని ఆయనతో మాట్లాడినప్పుడు ఆ మిగతా వ్యక్తి ఉంటాడు కదా, ఆ అన్యాయం చేసిన వ్యక్తి మోషేతో ఏం మాట్లాడతాడు? మా మీద న్యాయం తీర్చడానికి తీర్పుగా నిన్ను ఉంచింది ఎవరు? నిన్న నువ్వు చేసిన పని మేము చూసాము, నువ్వు ఆ ఐగుప్తిని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టడం నేను చూశాను అని చెప్పి మోషేని వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు మోషే అమ్మో సంగతి అంతా తెలిసిపోయిందని చెప్పి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మోషే మిద్యాను దేశానికి పారిపోతాడు. అక్కడ ఇత్రోను కలుసుకుంటాడు. ఇత్రో కుమార్తె పేరేంటి? సిప్పోరా. మోషే భార్య ఎవరు? ఇంతవరకు అయిందా మీ క్లాస్? అంటే కొంచెం తర్వాత అన్నలు ఇద్దరు కలుసుకోవడం వరకు అయింది. ఇప్పుడు చూడండి, ఈ రోజు మనం విందాము. మోషేకు అహరోనుకు దేవుడు చెప్తాడు. మోషే ఫస్ట్ అంతా తప్పించుకుంటాడు. దేవుడు ఎంత చెప్పినా, ప్రభువా నాకు నోటి మాంద్యం ఉంది, నత్తిగల వాడిని, నేను సరిగా మాట్లాడలేను కదా, నేను ఎలా చెప్పగలను, ఇంకా నువ్వు ఎవరినైనా చూసుకున్నప్పుడు దేవుడికి ఒకసారి కోపం కూడా వస్తుంది. మోషే నేను చెప్పింది చెయ్యి, అహరోను లేడా నేను వాడుకోవాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యి అని చెప్పి నీకు అహరోను నేను తోడుగా ఉంచుతున్నాను, నువ్వు చెప్పాల్సిన ప్రతి మాట నువ్వు అహరోనికి చెప్పు. అహరోను అక్కడ ఫరో రాజు దగ్గర చెప్తాడు. అలాగా వాళ్ళిద్దరూ కూడా ఇంకా వినాలి అందరూ. చూడండి, మోషే ఈయననే మోషే, ఈయన అహరోన్. అయితే చూడండి, మోషే అహరోన్లకి మోషేకి దేవుడు చెప్తాడనమాట.
ఇశ్రాయేలీయులను నేను ఇంకా ఐగుప్తులో నుండి విడిపించబోతున్నాను, వారు చెప్పిన మొరను నేను విన్నాను, నేను ఆలకించాను, ఇంకా వాళ్ళ బాధలో నుండి వాళ్ళ బానిసత్వంలో నుండి నేను విడిపించాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్పండి అని చెప్తారు. అయితే వీళ్ళిద్దరూ కూడా మరి ఇప్పుడు ప్రభు మేము చెప్తే వాళ్ళు నా మాట ఎలా వింటారు అని అడుగుతాడు మోషే. అన్నప్పుడు 3 సూచక క్రియలు ఇశ్రాయేలీయుల కోసం, ఐగుప్తీయుల కోసం కాదు. ఫస్ట్ 3 సూచక క్రియలు ఇశ్రాయేలీయుల ఎదుట మీరు చేయండి, అప్పుడు వాళ్ళు నేనే యెహోవానని నమ్ముతారు, నా పేరుట మీరు వచ్చారని మిమ్మల్ని విడిపిస్తారని నమ్ముతారు అని చెప్తారు. ఆ 3 ఏంటో చెప్తారు ఎవరన్నా? ఒకటి చేతి కర్రను కింద పడే అది పాముగా అవుతుంది, తర్వాత మళ్ళీ తీసుకుంటే మళ్ళీ కర్ర అయిపోతుంది. ఇంకోటి రెండో సూచన చెయ్యి రోమం మీద పెట్టుకుంటే హిమము వలె తెల్లగా అయిపోతుంది, కుష్ట చేయవలే అని చెప్తాడు. అది తర్వాత థర్డ్ వన్, ఆ నీళ్ళను కొన్ని ఏటిలో తీసుకొని పొడి నేల మీద పోస్తే అవి రక్తం అవుతాయి. ఈ సూచక్రియలు ఎవరి కోసము? ఇశ్రాయేలీయులు నమ్మడానికి, ఐగుప్తీయుల కోసం కాదు. సరే, అయితే మోషే అహరోను ఫరో రాజు దగ్గరకు వస్తాడు. ఈయన ఎవరు? ఐగుప్తు రాజు ఫరో. ఈయన అహరోను. ఈయన మోషే కంటే పెద్ద ఆయన కదా, అహరోను అన్న కదా ఈయన అన్నమాట. సరే, అయితే వీళ్ళిద్దరూ వచ్చి ఫస్ట్ ఈయనకు చెప్తారు. ఎవరికి? ఫరో రాజుకి. ఇలాగా మా ప్రజలని పంపించు, అరణ్యంలోనికి వెళ్ళి మేము బలి అర్పించాలి, మా ప్రజల్ని పంపించండి అంటే అప్పుడు ఫస్టే ఫరోకి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. మీరు సోమరులు, ఇక్కడ పని తప్పించుకోవాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోతామంటున్నారు, అస్సలకి పంపించనని చెప్పి ఒక్కసారి ఎప్పుడైతే మోషే అహరోన్లు వచ్చి అక్కడ మాట్లాడతారో ఫరో రాజు దగ్గర, ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడు అనమాట. ఫస్ట్ సారి ఏ సూచక క్రియ చేయడు. అప్పుడు మొట్టమొదటిసారి వచ్చి ఇలా అడుగుతాడు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు ఫరో రాజు ఇంకా ఇశ్రాయేలీయుల మీద పెట్టే ఇప్పటి వరకు బానిసత్వం ఆల్రెడీ చేపిస్తున్నాడు కదా, వాటికంటే ఇంకెక్కువ కఠినంగా చేపిస్తాడు అనమాట. ఇది వరకు వాళ్ళకి ఇటుకలు చేయడానికి గడ్డి, తర్వాత కావలసిన ముడి పదార్థాలు అన్ని కూడా ఐగుప్తీయులు వాళ్ళకి సరఫరా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ నుంచి అవి ఆపేసినా కూడా ఏ రోజు మీరు ఎన్ని ఇటుకల లెక్క అయితే చేస్తున్నారో ఇది వరకు ఆ లెక్కనే చెయ్యాలి. ఇప్పుడు చూడండి వాళ్ళకి డబుల్ పని అయిపోతుంది కదా, ఆ గడ్డి తెచ్చుకోవాలి, మళ్ళీ ఇటుకలు మాత్రం లెక్క తగ్గకూడదంట. అలాగే వాటి మీద ఇంకెక్కువ కఠినమైన బాధలు పెడతారు. వీళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇశ్రాయేలీయులు కొంతమంది కనిపించి, ఎందుకు మీరు ఇలా చేశారు, మా మీద ఇంకెక్కువ కఠినంగా బాధ పెట్టారు, మమ్మల్ని చంపాలనుకుంటున్నారా ఏంటి అని చెప్తారనమాట. అప్పుడు మోషే అహరోను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏంటి ప్రభువా, నువ్వు వాళ్ళ చేతిలో నుండి, వాళ్ళ బానిసత్వం నుండి విడిపిస్తానన్నావు, కానీ ఇంకెక్కువ వాళ్ళ మీద ఇంకెక్కువ శ్రమలు, ఇంకెక్కువ పనులు చేపిస్తున్నారు, ఇదేంటి ప్రభు అంటారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఫరో రాజు దగ్గరకు వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ సూచక క్రియ కర్రను పడేస్తాడు అహరోను. అప్పుడు కర్ర ఏమైపోతుంది? కానీ ఐగుప్తులో కూడా అట్లాంటి విద్వాంసులు, కొందరు మంత్ర పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఆశ్చర్యపోరు. ఫస్ట్ కర్రను పడేయగానే, పాము అవ్వగానే వాళ్ళు భయపడతారనమాట. అయితే ఇది వీళ్ళ కర్ర. చూడండి, ఫస్ట్ అహరోను కర్రను పడేస్తాడు, అప్పుడు ఇది పాము అయిపోతుంది. తర్వాత ఈ ఐగుప్తు రాజ్యంలో ఉన్న మాంత్రికులు ఉంటారు కదా, విద్వాంసులు, వాళ్ళు కూడా వాళ్ళ కర్రలను పడేస్తారు. అప్పుడు ఏమైతే అవి కూడా పాములు అయిపోతాయి. ఇంకా వాళ్ళకి ఏం ఆశ్చర్యం అనిపించదు కదా. ఇప్పుడు చూడండి, మనం చేసే పని ఇంకొకళ్ళు కూడా చేసినప్పుడు మనకి ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? అది దేవుని కార్యం అని నమ్మగలమా? మనము నమ్మలేం. వాళ్ళు కూడా చేసినారు కాబట్టి అది వాళ్ళకేం కొత్త అనిపించింది. కాకపోతే ఇక్కడ ఒకటి జరిగింది. అహరోను కర్ర మిగతా వీళ్ళందరివి ఉంటాయి కదా, కర్రను మృంగి వేయడం అయితే జరుగుతుంది. అప్పుడు కూడా ఫరో హృదయము, దేవుడు ఒక మాట చెప్తాడు మోషే అహరోన్లకి, మీరు వెళ్ళి అలా చెప్తారు, కానీ నేనైతే ఫరో హృదయాన్ని మాత్రం కఠినపరుస్తూనే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచగా వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తాడు. ఇంకా దేవుడు చెప్తాడు, ఇలా కాదు, ఇంకా వీళ్ళకి తెగులు స్టార్ట్ అవుతాయి. చూడండి, ఈ తెగులన్నీ కూడా దేవుడు ఎందుకు జరిగించాడు? ఊరికి ఒకసారికి వాళ్ళని పంపించేస్తే సరిపోయేది కదా. ఈ తెగులన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఒకరి దాని తర్వాత ఇంకొకటి, ఇంకొక దాని తర్వాత ఇంకొకటి, ఫస్ట్ ఒక తెగులు రప్పిస్తారు మోషే ప్రార్థన చేసి. ఆ తెగులు వచ్చినప్పుడు ఫరో కొద్ది రోజులు కొంత చూస్తాడు, దాన్ని అది తట్టుకోలేక మోషేని తిరిగి మళ్ళీ ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోగానే మళ్ళీ మోషే హృదయం కఠినపరుచుకొని ఇంకా నేను పంపించాలని వెనక్కి తిరుగుకుంటాడు. అట్లా ప్రతిసారి అలా చేస్తున్నప్పుడు
ఉన్నప్పుడంతా దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నా బాహుబలం చూపించడానికి, నేనే యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకోవడానికి, నా శక్తి ఏంటో, నా బలం ఏంటో, నేను ఎలాగో ఇశ్రాయేలీయులను అసలు ఈ దేశంలో ఉండి విడిపిస్తాను, ఇవన్నీ కూడా ఫరో ఇంకా ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకునేటట్లు చేస్తాను, నేనే దేవుడనని వాళ్ళు తెలుసుకునేలాగున. కాబట్టి ఈ తెగుళ్ళన్నీ జరుగుతాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ తెగుళ్ళన్నీ కూడా ఏ ఒక్క ఇశ్రాయేలీయుడికైనా జరిగిందా? ఏ ఒక్క ఇశ్రాయేలీయుడికి ఈ తెగుళ్ళన్నిట్లో కూడా ఏ ఒక్కటి కూడా జరగదు. ఈ తెగులన్నీ ఎవరి కోసం? ఐగుప్తీయుల కోసం మాత్రమే. చూడండి, ఆ తెగులు ఎవరికైనా గుర్తున్నాయా? మొట్టమొదటి తెగులు ఏంటి? అది సూచక క్రియ. దానివల్ల ఏ నష్టం జరగదు కదా, దాని తెగులు అన్నం అనమాట. ఏది చెప్పి నీటిని రక్తంగా కదా, అక్కడి నుంచి స్టార్ట్. ఫస్ట్ ఏం చేశారు? కర్రని పాముగా చేశారు, అది సూచక క్రియ. ఇక్కడ నుంచి తెగులు నీటిని రక్తంగా మార్చడం వరకు. అయితే ఇశ్రాయేలీయులకు చూపించేటప్పుడు ఏటిలోని నీళ్ళన్నీ రక్తం అవ్వలేదు, కొన్ని తీసుకొని పొడి నేల మీద పోస్తే మాత్రమే రక్తం అయ్యాయి. ఇప్పుడు అలా కాదు, ఏటిలోని, నదుల్లోని, ఇంకా వాళ్ళ ఇంట్లలో ఉండే నీళ్ళన్నీ కూడా రక్తం అయిపోతాయి. మొట్టమొదటిగా దేవుడు ఐగుప్తీయులు యెహోవా ఆయనే అని తెలుసుకోవడానికి దేవుడు పంపించిన తెగులు ఏంటి? నీటిని కొట్టగా కర్రతో అవేమైపోతాయి? రక్తంగా మారిపోతాయి. రెండవ తెగులు కప్పలు పంపిస్తాడు. చూడండి, అసలు ఇవన్నీ మన ఊరికి వింటున్నాం కానీ అప్పుడు జరిగింటే ఎట్లా ఉంటది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడికి ఒక చిన్న బొద్దింకి వస్తేనే మనం అందరం అరిచి గట్టి గట్టిగా బళ్ళు వస్తేనే ఎట్లా చేస్తాం, అట్లాంటిది ఇంత కప్పలు. తర్వాత ఇంకోటి ఏంటి నెక్స్ట్? ఇక్కడ చూసి చెప్పాలి. పేర్లు తలలో ఉంటాయి, ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు కానీ ఇది వరకు అయితే చాలా పేర్లు ఉండేవి అనమాట చాలా మందికి. అసలు పేరు వస్తే ఎట్లుంటది? అందరూ ఊహించుకుంటారు, చెప్తుంటేనే ఇట్లా పెడుతున్నారు ఫేస్ అంతా కదా. పేరు వస్తే అసలు మనమే తట్టుకోలేము. ఇప్పుడు చూడండి, ఏదైనా చిన్న పురుగు కనపడితేనే ఏమైనా తినేటప్పుడు కానీ మన ప్లేట్ లో పడకపోయినా పక్కన ఉంటేనే మనకి ఏదో ఎట్లా అయినట్టు ఉంటారు కదా, కడుపులో తిప్పినట్టు, వాంతి వచ్చినట్టు. అలాంటిది మొత్తం పేలే కప్పలే అలా ఉంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తూ వచ్చినాడంటే ఆయనే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళని ఆ దారికి తీసుకొని రావాలంటే ఇన్ని చేయాల్సి వచ్చింది. చూడండి, వాళ్ళు అంత కఠినంగా ఉన్నారు ఐగుప్తీయులు. ఇంకెక్కువ అందరికంటే కఠినంగా ఉంది ఫరో రాజు. చూడండి, తర్వాత ఏంటి? ఈగలు. తర్వాత ఆవులు కాదు, పశువుల మీదకి తెగులు రప్పిస్తాడు అన్నమాట, అది చనిపోతాయి. తర్వాత ఒక ధూళి తీసుకొని ఇలా విసిరితే అప్పుడు మనుషుల మీద అవన్నీ కూడా పొక్కులు పొక్కులు దద్దుర్లు అలా వస్తాయి. ఇది ఒక తెగులు. ఇందాక పశువులకి, ఇప్పుడు ఏంటో మనుషులకి, పశువులకి. ఇప్పుడు వడగండ్లు, ఉరుములతో కూడిన తెగులు. తర్వాత మిడతలు. మిడతలు చూసారా మీరు ఎప్పుడైనా? ఎలా ఉంటాయి? గ్రీన్ కలర్ లో ఉండేదేనా? సరే, ఇవి చీకటి కమ్ముతాడు అనమాట. లాస్ట్ చూడండి, ఇవన్నీ కూడా 9 తెగుళ్ళు జరుగుతాయి. ఈ ప్రతిసారి కూడా ఫరో ఏం చేస్తాడు? పంపిస్తాను ఇంకా ప్రార్థన చేయండి ఇవి పోయేటట్టు. ఈగలు వచ్చినప్పుడు అలానే చేయమంటాడు, మిడతలు వచ్చినప్పుడు అలానే చేయమంటాడు, పేలు, వడగళ్ళు, ఉరుములు, తర్వాత మిడతలు, తర్వాత ఇంకేంటి పొక్కులు. ఈ ప్రతి తెగులు ఇశ్రాయేలీలకి, ఐగుప్తీయులకు సంభవించినప్పుడు అంతా కూడా ఫస్ట్ వచ్చి మోషే అహరోను చెప్తారు, నువ్వు ఇప్పుడు మా ప్రజల్ని అరణ్యంలోకి బలి అర్పించడానికి పంపించు అని. ఫరో ఏమంటాడు? నేను పంపించకపోతే పలానా తెగులు వస్తుందని చెప్పి పోతారు. తెగులు వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిపించడం, ప్రార్థన చేయమని అడగడం, వాళ్ళు ప్రార్థన చేయడం, అవి పోవడం. మళ్ళీ ఫరో హృదయం ఏమైంది? కఠినమైతూనే వచ్చింది. ఇంకా చివరికి 8వ తెగులు అట్లా వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఇప్పుడు ఇశ్రాయేలీయులు కాదు వాళ్ళని అనేది, మమ్మల్ని పంపించండి. ఐగుప్తీయులు అందరూ కూడా ఫరోని అనుకుంటారు, ఏంటి ఫరో పిచ్చి పట్టిందా ఏంటి, ఇంకా మనల్ని చంపడానికి ఉన్నాడా, అసలు ఈ వ్యక్తికి అర్థం అవ్వట్లేదా, ఇన్ని తెగులు చేతి దేవుడు మనల్ని ఇంత బాధ పెడుతుంటే కూడా ఈ మనిషి ఏంటి వాళ్ళని పంపించడు అని చాలా కూడా వాళ్ళు బాధపడతారనమాట. ఎవరు? ఐగుప్తీయులు. ఐగుప్తు రాజేమో పంపియని అంటుంటే ఐగుప్తీయులు మాత్రం ఏమంటారు? ఈయనకేంటి, అసలు ఈయనకు మైండ్ ఉందా లేదా, మనల్ని ఏంటో పంపించారు, ఇన్ని బాధల చేత మనం బాధపడుతుంటే అని వాళ్ళు బాధపడతారనమాట. సరే, చివరికి వచ్చిన తర్వాత ఇంకా 3 దినాలు 9వ తెగులు ఏంటి? చీకటి కమ్మడం. చూడండి, మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అయిన దాన్ని నేను చెప్తాను. ఈ తెగుళ్ళన్నిట్లో జరిగింది
బ్రీఫ్ గా చెప్పేస్తున్నా. తర్వాత లాస్ట్ మనకు అవసరమైన దాన్ని పస్కా ఉంది కదా, దాని గురించి మనం ఎక్కువ విందాం. స్టోరీ ఎక్కువసేపు చెప్పేసి మీకు వర్క్ బుక్ చేయడానికి టైం ఇవ్వట్లేదు కదా, అందుకోసం ఎంత అవసరమో అంతనే చెప్తాం మనము. సరే, మొట్టమొదటి తెగులు ఏంటి? నీటిని రక్తంగా మార్చడం. రెండవది కప్పలు. 3, 4, 5 కాదు, పశువుల పైన తెగుళ్ళు వచ్చి చనిపోతాయి. 6 పొక్కులు, దద్దుర్లు. 7 వడగండ్లు. 8 మిడతలు. 9 చీకటి. 10వది తొలి సంతతి, అంటే ఫరో మొదలుకొని ఖైదీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మొదటి సంతానం చనిపోతుంది. చూడండి, ఇది ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ అన్నట్టు కదా. ఇంకా దీన్ని చూసిన తర్వాత కూడా పంపించలేదు అంటే అతను మనిషే కాదని అర్థం నిజంగా. అంటే ఇంకా లాస్ట్ చీకటి వచ్చిన తర్వాత 3 దినములు ఐగుప్తీయులకు చీకటి వస్తుంది. ఎంత చీకటి అంటే చూడండి, ఏమి కనిపించినంత చీకటి వాళ్ళకి కమ్ముతుంది. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు కదలలేదంట, అంత చీకటి. మనకి ఇప్పుడు చీకటి వచ్చినా కనీసం తడుముకుంటానన్నా ఏదో వెళ్ళి లైట్ ఆన్ చేయడమో లేకపోతే క్యాండిల్ తెచ్చుకోవడమో చేస్తాం. కానీ వాళ్ళకి ఎంత చీకటి వచ్చింది? కనీసం 3 రోజులు కూడా వాళ్ళు కదలలేదంట, అంత చీకటి వచ్చింది వాళ్ళకి. తర్వాత మళ్ళీ ప్రార్థన చేయమంటాడు, ఇంకా పంపించాడు. లాస్ట్ కి వాళ్ళకి వచ్చిన తెగులు ఏంటి? మొదటి సంతానం చనిపోతుంది. అయితే ఇప్పుడు ఒక పని చేయమంటాడు అన్నమాట దేవుడు. చూడండి, మనం ఫస్ట్ మోషే అహరోన్లు వచ్చి ఫరో దగ్గర ఏం చేయమన్నారో చూసాము. తర్వాత తెగుళ్ళన్నీ జరగడం అయిపోయింది. ఇదే లాస్ట్ స్టెప్ ఈ స్టోరీలో. ఇప్పుడు ఐగుప్తీయులకి దేవుడు పంపిస్తానన్న చివరి తెగులు ఏంటి? మొదటి పిల్లవాడు, అంటే సంతానం, పిల్లలు చనిపోతారు అని చెప్పాడు కదా. అయితే ఇప్పుడు మరి ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు కదా. ఇప్పటి వరకు అయితే మాత్రం ఏం జరిగింది? ఇశ్రాయేలీయులకి తెగుళ్ళు అన్ని కూడా ఏది రాకుండా, అప్పుడు ఇశ్రాయేలీయులంతా ఏ ప్లేస్ లో ఉన్నారు? ఐగుప్తులో గోషేను అనే ప్లేస్ లో ఉంటారన్నమాట. ఇప్పుడు యోసేపు టైంలో వచ్చినారు కదా యాకోబు ఫ్యామిలీ మొత్తం, అప్పటి నుంచి వాళ్ళు అదే ప్రాంతంలోనే ఉంటారు. అలాగున్న తర్వాత ఇప్పుడు ఐగుప్తీయులనైతే సంహారకుడు వచ్చి చంపేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఒక పని చేయాలి. ఏంటి అంటే చూడండి, అప్పుడు జరిగింది మనం ఊహించుకుందాం. ఒక ఫ్యామిలీని తీసుకుందాం. దేవుడు చేయమన్న పని ఏంటి అంటే, అప్పుడు ఒక ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? ఒక ఫాదర్ అంటే ఒక తండ్రి, ఒక తల్లి, ఇంకా దీంట్లో 3 పిల్లలు ఉన్నారు. ఒక అన్నయ్య, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఇట్లా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు ఒక గొర్రెని తీసుకొని వస్తారు. అప్పుడు ఒక చిన్న విషయం కూడా చెప్తారు. మీరు అర్పించే బలి ఉంటది కదా, మీరు బలి ఇవ్వాల్సిన పస్కా పశువుకు ఎలాంటి మచ్చ, డాబు అలాంటిది ఏమి ఉండకూడదు అని చెప్తారు. ఫస్ట్ ఒక గొర్రె పిల్లని తీసుకొని వస్తారు. కానీ ఆ గొర్రె పిల్లకి ఒక మచ్చ ఉంటది అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఎలాంటి మచ్చలు లేని ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దాన్ని పస్కా బలి పశువుగా వధించి ఆ రక్తం తీసుకొని వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు? గడప ఉంటారు కదా, మన గుమ్మం ఉంటారు కదా, దానికి ఇటు నిలువు కమ్ములకి పైన అడ్డ కమ్మికి చూడండి, ఇక్కడ 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 ఆ రక్తాన్ని తీసుకొని పోయాలి. ఇది పస్కా అన్నమాట. ఈ పండుగ ఆచరించాలి మీరు. ఇది చేసినప్పుడు చూడండి, ఇలా చేసినప్పుడు రాత్రి ఇంకా ఆ తెగులు స్టార్ట్ అవ్వబోయే ముందు సంహారకుడు వస్తాడు. సంహారకుడు వచ్చి ఏ ఇంటి ద్వారబంధముల మీద ఈ రక్తంను పూసి ఉంటారో ఆ ఇంటిని విడిచిపెట్టేసి మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ఇంట్లో తొలి సంతానాన్ని చంపేస్తాడు అనమాట సంహారకుడు వచ్చి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా అలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరగకూడదు అంటే ఏం చేయాలి? పస్కా బలి పశువును వధించి ఆ రక్తంను తీసుకొని దాన్ని ద్వారబంధాలకి, ఇక్కడ గడపలకి రాయాలి. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు లేదా? అలాగా చేశారనమాట. అలా చేయడం ద్వారా వాళ్ళు ఆ తెగుల నుంచి తప్పించుకుంటారు. ఇంకెవరికి జరుగుతాయి నెక్స్ట్ ఆ తెగులు? ఈ చెప్పిన విషయం ఎవరు చేస్తారు? ఏ ప్రజలు చేస్తారు? ఇశ్రాయేలీయులు అందరూ కూడా చేస్తారు. ఎవరు చేయరు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చెప్పినా కూడా వినే మనుషులేం కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా చెయ్యరు. వాళ్ళ ఇంట్లో తొలి సంతానం అంతా కూడా చనిపోవడం వల్ల ఐగుప్తు దేశంలో మహా ఘోష పుట్టెను. అది ఇంతకు ముందెప్పుడు లేదంట, తర్వాత కూడా అంత వేదన, బాధ. చూడండి, ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లలు చనిపోతే ఎలా ఉంటది పేరెంట్స్ కి? ఆఖరికి ఎవరి పిల్లాడు కూడా చనిపోయాడు? ఫరో
ఫస్ట్ సంతానం కూడా చనిపోతారు. ఇంకెలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఒక్కోసారి ఎప్పుడైనా కొన్ని స్కూల్ బస్సులకు కానీ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి 2-3 పిల్లలు చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. అది మన ఇంట్లో కాకపోయినా మన ఫ్రెండ్స్ ఇంట్లో అయినా కూడా, మన చుట్టాలు కాకపోయినా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, చిన్న పిల్లలు కదా, ఏం తెలియని పసిపిల్లలు కదా అనుకుంటాం. అలాంటిది ఐగుప్తు దేశం మొత్తం, మన దేశం చూసుకుంటే ఇండియాలో ఎంతమంది ప్రజలు ఉంటారు, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పాపులేషన్? ఇండియా పాపులేషన్ ఎంత? 140 crores ఎప్పుడో దాటిపోయినారు. ఇంక ఇప్పుడు ఎంత ఉంటుందో మరి 170, 180 వరకు కూడా వచ్చి ఉంటారు. ఇంతమంది జన అంటే మనుషుల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉండొచ్చు? మనం ఊరికే తీసుకుందాం, ఒక 1 crore ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎక్కువ ఫ్యామిలీసే ఉంటాయి. మనం ఈజీగా 1 crore ఫ్యామిలీస్ తీసుకుంటే ఒక్క రోజే ఒకే టైంలో 1 కోటి మంది చనిపోతే ఎట్లా ఉంటది? అది మనం అసలుకి దాన్ని తీసుకోగలమా? కనీసం ఇప్పుడు ఒక ఇంట్లో బాధపడతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆదరిస్తారు. అప్పుడు అలా చేయడానికి ఏమైనా ఉందా? ప్రతి ఇంట్లో అదే బాధనే కదా. అలా జరిగిందనమాట. అట్లాగా దేవుడు ఇంకిప్పుడు అలాగా ఎప్పుడైతే జరిగిందో, ఇప్పుడు ఎవరు మళ్ళీ పిలిచేది? ప్రతిసారి చేసినట్టే ఫరో రాజు ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చినారు. ఎవరికి? ఫరో రాజుకి. ఫరో రాజు అహరోనును మోషేను పిలిచి ఏం చేయమంటాడు? ఇప్పుడు ప్రార్థన చేసేది ఏమి లేదు. ఇంకా చేస్తే కూడా చనిపోయిన వాళ్ళు ఏమి తిరిగి రారు కదా. అయ్యా మీరు అర్జెంట్ గా ముందు మా దేశంలో వెళ్ళిపోండి, అసలుకి ఇక్కడ ఉండద్దు మీరు అని చెప్పి పంపించేస్తాడు. దేవుడు ఒక మాట అంటాడు, వాళ్ళ ఈ తెగుళ్ళన్నీ స్టార్ట్ చేయకముందు, ఐగుప్తీయులే మిమ్మల్ని ఈ దేశంలో నుండి పంపిస్తారు, వాళ్ళే, మీరేమి బ్రతిమలాడుకోవాల్సిన పని ఏమీ లేదు. అయితే మీరు అక్కడ నుండి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, ఐగుప్తీయులు అందరి దగ్గర వాళ్ళ నగలు తీసుకొని, వాళ్ళ డబ్బు తీసుకొని, ఐగుప్తీయులను దోచుకొని మీరు ఆ దేశం నుండి బయటికి వచ్చేస్తారు అని దేవుడు చెప్తాడు అనమాట. అట్లాగే ఇంకా ఫరో రాజు వీళ్ళిద్దరిని కూడా పంపించేస్తాడు. మన స్టోరీ ఏంటి అసలు? దీని వల్ల మనం ఏం నేర్చుకుంటాము అంటే, మెయిన్ గా ఈరోజు పస్కా బలి పశువు. చూడండి, దీన్ని దేనికి మనం పోలుస్తాము, దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఇప్పుడు చూడండి, ఐగుప్తీయులందరూ చనిపోవాలి, ఇశ్రాయేలీలందరూ కూడా మరణించకుండా ఆ సంహారకుని చేతిలో నుండి ఎలా తప్పించబడ్డారో మనల్ని కూడా. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆ బలి ఇచ్చిన బలి పశువు రక్తాన్ని ద్వారానికి పూసారు. అలా పూసుకుంటే వాళ్ళు రక్షింపబడతారు చనిపోకుండా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పస్కా బలి పశువు ఎవరు? మన కోసం వధించబడినది ఎవరు? యేసయ్యనే పస్కా బలి పశువుగా మన కోసం వధించబడినారు 2000 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక కండిషన్ ఉంది, వాళ్ళు చనిపోకుండా ఉండాలంటే. ఏంటి వాళ్ళ కండిషన్? రక్తాన్ని గడపకి గుమ్మానికి పూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళలాగానే చాలా ఈజీ పని, వాళ్ళకంటే కూడా ఈజీ పని నిజంగా చెప్పాలని. వాళ్ళైనా ఒక పశువుని తెచ్చి వధించాలి. మనకు ఆ పని ఉందా? యేసు ప్రభు తనకు తానే వధింపబడ్డాడు. ఇప్పుడు మనం చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే, యేసయ్య నేను పాపిని, నా పాపములను క్షమించండి, మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధినిగా చేయండి, నన్ను రక్షించండి. చూడండి, ఎవరైతే యేసయ్య రక్తంలో మన పాపమును కడుగుకోకుండా ఈ లోకంలో మన ప్రాణం విడుస్తామో వాళ్ళందరూ ఎక్కడ కళ్ళు తెరవాలి? చూడండి, ఇదేవి ఊరికే స్టోరీగా కథగా అల్లి చెప్తున్న కథలు ఏమి కాదు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద పిల్లలే. మీకు అందరికి ఏది తప్పు ఏది ఒప్పో తెలుసా? దొంగతనం చేయడం మంచి పనా చెడ్డ పనా? అబద్ధాలు ఆడటం, సినిమాలు చూడడం, ఇంకేమైనా తప్పు పనులు చేయడం చెడ్డ పనేనా? తల్లిదండ్రులను వ్యతిరేకించడం, ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారమైన జీవితం జీవించడం, దేవుడు చెప్పినట్లు జీవించుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా పాప సంబంధమైన పనులే. ఇప్పుడు మీ అందరికీ ఒక వివేచన ఉంది, ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకున్న వివేచన ఉందా లేదా మీకు అందరికి? ఇంకా మీరు ఎందుకు చిన్నపిల్లలు అవుతారు? ఒకసారి నేను ఒకళ్ళ ఇంట్లో ప్రేయర్ కోసం అని వెళ్తే వాళ్ళు ప్రేయర్ పెట్టించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరు, పేర్లు ఏంటి, ఏం చేస్తున్నారు, రక్షింపబడినారా అని నేను అడుగుతున్నా. అప్పుడు నా పక్కనున్న ఒక ఆంటీ, అంటే ఆ ఇంట్లో ఆమె కాకుండా వేరే ఆంటీ అంది, వాళ్ళు చిన్నపిల్లలేదమ్మా,
చిన్నపిల్లలు అంటే ఏం చేస్తున్నారంటే ఉద్యోగం చేస్తున్నారంట. ఈ లోక సంబంధమైన ఉద్యోగం చేయడానికి అయితేనేమో పెద్ద పిల్లలే, రక్షణ పొందడానికి అయితే చిన్న పిల్లలు అంట. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే వ్యక్తులకి ఎంత వయసు ఉంటుంది? ఖచ్చితంగా 20 years క్రాస్ అయ్యి ఉంటారు కదా. మరి 20 years క్రాస్ అయిన తర్వాత కూడా మరి చిన్నపిల్లలు అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఉద్యోగం చేయకూడదు కదా. మరి చిన్నపిల్లలు అయితే ఉద్యోగం చేస్తారా? చేయలేరు కదా. మరి రక్షణ పొందడానికి అయితే చిన్నపిల్లలని నిజంగా చాలా సార్లు పేరెంట్స్, కొంతమంది పెద్దవాళ్ళే పిల్లల్ని చెడగొడుతున్నారు. వాళ్ళు ఒక్కోసారి శ్రద్ధగా వాక్యం విని రక్షణ తీర్మానం చేసుకున్నా కూడా కొన్నిసార్లు నిజంగా తెలియక పొరపాటు పడి పేరెంట్స్ కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ నీకు అప్పుడే ఏం తెలుసు నువ్వు ఆగు అట్లాగా ఆపేసే వాళ్ళుగా ఉన్నారు. నిజంగా అట్లాగా చేయకూడదు. దేవుడు నిజంగా వాళ్ళతో చూడండి, ఒక మనిషిని మార్చడం అంటే అది ఎవరి పని? దేవుడు చేయాల్సిన కార్యమే కదా రక్షణ కార్యం అనేది. వాళ్ళకే వాళ్ళు పొందినప్పుడు సంతోషించకుండా ఇంకా వాళ్ళని ఆపేస్తున్నారు చాలా మంది పేరెంట్స్. అలా చేసినప్పుడు ఒకవేళ మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే మీరు కూడా మీ పేరెంట్స్ కి చెప్పండి, అలా కాదు, దేవుడు నాతో మాట్లాడినాడు, మనం అందరం పాపులము, మన పాపాలు క్షమించడానికి వచ్చింది ఎవరు? యేసయ్యే కదా. అయితే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తే మాత్రమే మనం కూడా ఆ రోజు ఇశ్రాయేలు ఏ విధంగా సంహారకుని చేతిలో నుండి తప్పించుకున్నారో మనం ఈ రోజు నరకంలో నుండి తప్పించుకోగలం. మనము ఏ మాత్రం కొంచెం నిర్లక్ష్యం చేసినా కూడా మనకు తప్పించుకునే ఛాన్స్ ఉందా? చూడండి, మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చావు అనేది ఎప్పుడు ఎవరికి వస్తుంది తెలుసా మీకు? నేను రేపు ఉంటానని నాకు తెలుసా? నెక్స్ట్ మినిట్ కూడా మనది కాదంటుంది బైబిల్ కదా. నెక్స్ట్ మినిట్ కూడా నేను బ్రతుకుతానా లేదో నాకు తెలియదు. ఒకసారి అంటే ఆఖరి క్షణం ఒకటి ఈ బ్రతుకులు అనే పాట తెలుసా మీకు అందరికి? వంశీ అన్న అనే ఒక పాట రాశారు. ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగును ఏ దినము ఏ గడియో అది చెప్పలేనిది చెప్పి రానిది. అర్థమైంది పాట లిరిక్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఆఖరి క్షణం అనేది ఏ గడియ ఉంటుందో కూడా చెప్పలేము. ఏ రోజు తర్వాత సంగతి, ఏ గడియ అంటే ఏ మినిట్ ఏ సెకండ్ లో ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా నేడు అనే సమయం ఉండగానే ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ విషయంలో మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్, యూత్ గర్ల్స్ ఉన్నారు. అయితే ఒక అమ్మాయి రక్షింపబడింది, బాప్తిసం తీసుకుంది, పాపాలు ఒప్పుకుంది, అన్ని చాలా బాగున్నాయి. అయితే తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఎన్నిసార్లు చెప్పినా ఈ ఫ్రెండ్ తనకి రక్షణ పొందవే, మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు, మళ్ళీ మనం ఒకసారి మరణించామంటే మనం నరకాన్ని తప్పించుకోలేము అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం కాదులేదే, నేను రేపు తీసుకుంటాను, ఇంకొక రోజు తీసుకుంటాను, నేను ఇంకా ఈ లోకంలో ఎంజాయ్ చేయాల్సిన చాలా ఉంది, అప్పుడే ఎందుకు, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకుందామని చాలా పోస్ట్ పోన్ చేస్తా వస్తుంది అనమాట. అయితే తన ఫ్రెండ్ ప్రతిరోజు చెప్తుందా తన ఫ్రెండ్ కదా, మంచి కోరుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ కి చెప్తాం. అట్లాగా ప్రతిసారి చెప్తూనే ఉంది. ఒకసారి వాళ్ళిద్దరు కూడా మందిరంలో నుండి బయటికి వస్తున్నారు. వచ్చి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇద్దరికి కూడా యాక్సిడెంట్ అయింది. చూడండి, ఏ రోజు వస్తుందో మరణం తెలుసా? ఇప్పుడు వారిద్దరిలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు? ఇద్దరు వెళ్తారా? ఎప్పుడు ఒక అమ్మాయి అయితే ఎప్పుడు మరణం ఉంటుందో అది మనము ఎక్స్పెక్ట్ చేయలేంది అని ముందే ఊహించి బుద్ధి కలిగి ఏ అమ్మాయి అయితే రక్షణ పొందిందో ఆ అమ్మాయి మాత్రమే పరలోకానికి వెళ్ళింది. ఏం కాదులే అని మళ్ళీ నిర్లక్ష్యం చేసి పోస్ట్ పోన్ చేసిన అమ్మాయి ఏమైపోయింది? ఇప్పుడు బాధపడితే ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. నేడు అన్న సమయం ఉండగానే ఎంతమంది అయితే దేవుడు మాట్లాడాడు, నిజంగా మనం అందరం పాపులమైనా కాదా? మన కోసం దేశం ఈ లోకానికి వచ్చి ఎంత ఒక మనిషి నాకు తెలిసి ఏసై పొందిన బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానంలో ఏదైనా ఒక మనిషి ఈ లోకంలో పొందుతూ ఊరుకుంటారా? ఏసై మీద కాండ్రించి ఉమ్మేశారంట సిలువకు తీసుకెళ్లేటప్పుడు. మన మీద అట్లా చేస్తూ ఊరుకుంటామా? చూడకుండా ఏమైనా చిన్న వాటర్ నోట్లో పోసుకొని బయటికి మూస్తేనే ఏంటి ఒళ్ళెలాగుంది నీకు కనబడుతున్నామా లేదా, కిందుండి కొంచెం మనుషులు అని చెప్పి మనకి ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంది. అలాంటిది దేవాది దేవుడై ఉండి ఆయన అసలుకి ప్రతి నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు అని పొగడవచ్చు కూడా ఆయనకి ఈ లోకానికి వచ్చి ఇవన్నీ పొందడం అవసరం అంటారా? కానీ ఎందుకోసం చేశాడు? కేవలం మనల్ని ఒక్క ప్రేమించిన కారణాన్ని బట్టి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. సిలువ పైన
వధించబడి ఆయన తన ప్రాణాన్ని పెట్టేసి మన కోసం రక్తం దాచాడు. ఇప్పుడు మనం చేయాల్సిన సింపుల్ పని, ఆ రోజు ఇశ్రాయేలీయులకేమో రక్తాన్ని పోసి గడపలకు పూసుకుంటే మీరు రక్షింపబడతారన్నారు. కానీ ఈ రోజు మనకు ఒక పని ఉంది, ఏంటి? యేసయ్యా నేను పాపిని, నన్ను రక్షించండి అని ఎంతమంది అయితే మీ హృదయంలో మీరు ఒప్పుకుంటారో యేసయ్య తక్షణమే క్షమించడానికి రెడీగా ఉన్నాడు. యేసయ్య గురించి ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన క్షమించడానికి ఎలాంటి మనసు కలిగిన దేవుడు చెప్పాలి? సిద్ధ మనసు. అంటే మీరు అడగడం ఆలస్యం లేదు, ఆయన క్షమించడానికి రెడీగా ఉంటాడు. చూడండి, మనమైతే గనక మనము ఈ లోకంలో ఏదైనా పని ఒకళ్ళు ఎవరైనా వచ్చి మన దగ్గరికి అడిగి చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తాం? చూద్దాం లేరా, రేపు చేస్తాలే, లేకపోతే ఎల్లుండి చేస్తాలే, నాకు టైం లేదు, నేను బిజీ, లేకపోతే అలసిపోయినా అట్లా చెప్తాం. కానీ యేసయ్య అలాంటి దేవుడు కాదు. ఎలాంటి మనసు కలిగిన దేవుడు? క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఇప్పుడు చూడండి, మన చేతిలో ఒక ఫ్రూట్ పెట్టి తినమంటే ఏమైనా టైం పడుతుందా? జస్ట్ నోట్లో పెట్టేసుకొని తినేయడం, అంత ఈజీ రక్షణ అంటే. నిన్న అంకుల్ కూడా ఒక విషయం చెప్పారు కదా, యేసయ్య ఇచ్చిన రక్షణ ఎంత ఈజీ అంటే, ఇప్పుడు మన గాలిలో ఆక్సిజన్ ఉంది కదా, ఇప్పుడు ఆక్సిజన్ మనం ఏం చేయాలి? జస్ట్ పీల్చితే చాలు, అంత ఈజీ రక్షణ. తర్వాత దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? జస్ట్ ఫ్రీ. అందుకే నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి. నిజంగా అంటే ఏదైనా ఒక విలువ పెట్టి ఉంటే ఇట్లా చేసేవాళ్ళు కదా, 1,00,000 రూపాయలు, 50,000 అని చెప్తే ఇంత నిర్లక్ష్యం చూపించేవాళ్ళ? అమ్మో నేను పొందాలి, నా డబ్బులు కూర్చుకోవాలి అనుకునేవాళ్ళు. కానీ యేసయ్య అందరూ పొందాలన్న ఉద్దేశంతో దీన్ని ఏం చేశాడు? ఫ్రీ, ఉచితం చేసేసాడు కదా. ఇప్పుడు మనకు కూడా స్టడీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీ. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి, అది వాళ్ళ హక్కు అని అది వాళ్ళకు ఫ్రీగా అందించినట్టు దేవుడు కూడా మనము రక్షింపబడినాం, ఏ కొంచెం ఖర్చు పెట్టినా మనం చేయలేమేమోనని దేవుడు ఏం చేశాడు? రక్షణను ఉచితంగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఒప్పుకుందాము మరి దేవుని సన్నిధిలో. సరే, ప్రార్థన చేద్దాం. నిజంగా స్టోరీ విన్న వాళ్ళు, మరి దేవుడు ఎంతమందితో అయితే మాట్లాడాడో వాళ్ళందరూ కూడా మీ మనసులో ఒప్పుకోండి. చూడండి, రేపు మనది కాదు, అవునా కదా? రేపు మనం ఉంటామో లేదా ఎవరికైనా తెలుసా? మనం ఎవ్వరము ఊహించలేం కదా ఎప్పుడు మరణిస్తామో. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు ఈ సమయంలోనే మనం అందరం మన పాపాలని యేసయ్య సన్నిధిలో ఒప్పుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు ప్రభువా మరి స్టోరీలో మీరు మాకు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. నిజంగా ఆ రోజు ఇశ్రాయేలీయులని ప్రభువా సంహారకుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల కుటుంబం తప్పించబడాలి అంటే ఒక బలి పశువును వాళ్ళు ఒక పశువును వధించి దాని రక్తంను వారి ద్వారబంధముల మీద పూసుకుంటే సంహారకులు వచ్చి ఆ ఇల్లు దాటిపోయి ప్రభు వారిని చంపకుండా కాపాడబడతారని చదివిస్తూ వచ్చారు. మరి ఈ రోజు అయితే ప్రభు మా కొరకు మీరే బలి పశువుగా ప్రభు మరి తండ్రి ఆ యొక్క శిలువ మీద ప్రభు శిలువ మ్రాను మీద మీరు మరణించి మా కొరకు మీ పరిశుద్ధమైన నిర్దోషమైన అమూల్యమైన రక్తంలో కార్చారు. మేము చేయవలసిన ఒక చిన్న పని మాత్రమే, యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటే మీరు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడిగా ఉన్నారు కనుక ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు మరి స్టోరీ విన్న పిల్లలందరినీ బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే మీరు మాట్లాడారో వారందరూ కూడా వారి హృదయంలో ప్రభువా నేను పాపిని అని మీ ఎదుట ఒప్పుకునేలాగున మీరే వారికి సహాయం చేయండి. మరి ఎంతమంది అయితే అలాంటి తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచండి. ఒక దినాన ప్రభువా బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వడానికి కూడా సహాయం చేయమని కూడా కోరుతున్నాను. ఇంకా మరి ఎంతమంది అయితే ప్రభువా మరి సర్లే తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యంతో ఆగిపోయారో వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి, కృప చూపించండి. మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే మేము పరలోకం వెళ్ళలేము, మీతో సదాకాలం జీవించలేము అనే సత్యాన్ని వారందరూ గ్రహించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో సృష్టికర్త మీరు, నిజమైన దేవుడు మీరు, నిజమైన లోకరక్షకుడు మీరే అన్న సత్యాన్ని ప్రతి బిడ్డ గ్రహించినావున మీరే సహాయం చేయమని కూడా కోరుతున్నాను తండ్రి. మరి విన్న వాక్యాన్ని సాతాను ఎక్కడ ఎత్తుకెళ్ళిపోకుండా మీరే సహాయం చేయండి ప్రభా. మేమందరం కూడా ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రభా ఒక దినాన మీరు రాబోతున్నారు. ఆ దినాన ప్రభా మేము మిమ్మల్ని కలుసుకోవడానికి ఎత్తబడే గుంపులో ఉండేందుకు పిల్లలందరినీ సిద్ధపరచమని కూడా కోరుతూ ముందున్న సమయాన్ని మీ హస్తగతం చేస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజు మెమరీ వర్స్ చూద్దాం. అందరికి స్టోరీ అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఉంటే చెప్పచ్చు. ఎవరికేం డౌట్ లేదా? మీరందరూ చాలా ఇంటెలిజెన్స్ అయితే కదా. సరే, ముందు 2 days మెమరీ వర్స్ చెప్పండి ఒకసారి నాకు.
నిన్న 2 సెషన్స్ మెమరీ వర్స్ చెప్పండి ఒకసారి. ఓకే, ఇంకా ఇంకెవరు నేర్చుకోలేదా బాయ్స్? చెప్పండి నేర్చుకున్న వాళ్ళు. ఫస్ట్ది నెక్స్ట్ సెకండ్ది చెప్పాలి. మిమ్మును పిలుచువాడు. ఓకే, ఈ రోజు మన కంఠస్థ వాక్యం ఏందో చూద్దాము. అందరూ ఓపెన్ చేయండి బైబిల్స్. అందరు చదవడం వచ్చు కదా. మొదటి యోహాను ఓపెన్ చేయాలి అందరూ. యోహాన్ రాసిన మొదటి పత్రిక చివర్లో ఉంటది, న్యూ టెస్టిమెంట్ చివర్లో, పేజ్ నంబర్ 221. ఓపెన్ చేశారా అందరూ? మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. మన మెమరీ వర్స్ ఇక్కడ నుంచి అన్నమాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మళ్ళీ చెప్పండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మళ్ళీ చెప్పండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మొదటి యోహాను 1:7. అందరు నేర్చుకుంటున్నారా మెమరీ వర్స్? మీకు లాస్ట్ రోజు ఎగ్జామ్ ఉంటది. అన్ని 10 మెమరీ వర్సెస్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటది. ఓకేనా? గ్రూప్స్ తీసుకోండి.